ప్రిన్సిపల్ ఆపరేషన్ ఆఫ్ సింగిల్ ఫేజ్ సైక్లో కన్వర్టర్. సైక్లో కన్వర్టర్ అంటే ఫిక్స్డ్ ఏసీని వేరియబుల్ ఏసీగా కన్వర్ట్ చేయడం. అంటే ఒక ప్రాపర్ యాంప్లిట్యూడ్ ఉన్నటువంటి ఫిక్స్డ్ ఏసీ వోల్టేజ్ని తీసుకొని దాన్ని మనము వేరియబుల్ ఏసీగా అంటే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ వోల్టేజెస్ కింద మనము కన్వర్ట్ చేస్తాం అనమాట. ఏసీ వోల్టేజ్ కన్వర్టర్ అంటాం. ఓకేనా. ఇక్కడ మనకి వీ హ్యావ్ ఏ 2 types of cyclo converters. One is step up cyclo converter and another one is step down cyclo converter. Again, step up cyclo converter divided to 2 types. One is a bridge type, another one is a midpoint type of cyclo converter. Okay, ఈ మిడ్ పాయింట్ అనేటువంటిది ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకొని ఆ ట్రాన్స్ఫార్మర్కి మిడ్ పాయింట్లో మనం లోడ్ని కనెక్ట్ చేస్తాం అనమాట. అట్లా మనకి స్టెప్ అప్ సైక్లో కన్వర్టర్లో 2 types ఉన్నాయన్నమాట. దాంట్లో మనం ఫస్ట్ మిడ్ టైప్ ఆఫ్ స్టెప్ అప్ సైక్లో కన్వర్టర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ మిడ్ పాయింట్ స్టెప్ అప్ సైక్లో కన్వర్టర్లో ఒక సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ని తీసుకుంటాము. దానికి ఏసీ పవర్ సప్లైని కనెక్ట్ చేస్తాము ప్రైమరీ వైండింగ్కి. సెకండరీ వైండింగ్ని మనము 3 లెవెల్స్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. అంటే మనం ఇక్కడ ఇచ్చేటువంటి పవర్ సప్లై ఏదైతే ఉందో సెకండరీ వైండింగ్లో, ఆ సెకండరీ వైండింగ్లో 3 టెర్మినల్స్ కింద ఈ సెకండరీ వైండింగ్ని డివైడ్ చేసుకుంటాం. ఒకటి వచ్చి ఏ, ఇంకొకటి వచ్చి బి, అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఓ. ఇప్పుడు ఏ అనేటువంటిది పాజిటివ్ టెర్మినల్ విత్ రెస్పెక్ట్ టు ఓ అయినప్పుడు ఫ్లో ఆఫ్ కరెంట్ అనేటువంటిది P1 అనేటువంటి థైరిస్టర్ ద్వారా ఫ్లో అయ్యి ఇట్లా వచ్చి తర్వాత పాజిటివ్ వోల్టేజ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. అది ఓకి రిటర్న్ బ్యాక్ కింద వస్తుంది అనమాట. ఈ విధంగా నీకు పాత్ క్లోజ్ అవుతుంది. ఇది ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది. ఎప్పుడైతే ఇది పాజిటివ్ టెర్మినల్ అవుతుందో ఇది రివర్స్ బయాస్ అవుతుంది N1 అనేటువంటిది. అప్పుడు దీంట్లోకి ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది జరగదన్నమాట. సో ఇది ఒక ఆపరేషను. ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్కి క్రియేట్ అవుతుంది అనమాట. అంటే పాజిటివ్ ఎన్వలప్లో ఈ పర్టికులర్ ఆపరేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. అప్పుడు ఒక లెవెల్ ఆఫ్ వోల్టేజ్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఫోర్స్డ్ కాంపిటీషన్ యూజ్ చేసుకొని ఈ P1 థైరిస్టర్ ఏదైతే ఉందో దాన్ని టర్న్ ఆఫ్ చేస్తాం. ఇక్కడ వోల్టేజ్ టెర్మినల్స్ని ఇంటర్చేంజ్ చేస్తాం. అంటే ఓని పాజిటివ్ చేసి ఈ ఏని నెగిటివ్ చేస్తాం అనమాట. ఓకేనా. అంటే ఓ ఈజ్ ఏ పాజిటివ్ టెర్మినల్ విత్ రెస్పెక్ట్ టు ఏ. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి N2ని మనము టర్న్ ఆన్ చేస్తాము. ఇక్కడ ఏదైతే మనం ఇంతకుముందు P1 ఏదైతే తీసుకున్నామో దాన్ని ఫోర్స్డ్ కాంపిటీషన్ ద్వారా టర్న్ ఆఫ్ చేసి ఇక్కడ N2ని గేట్ టెర్మినల్ ద్వారా టర్న్ ఆన్ చేస్తాము. ఇక్కడ దీన్ని పాజిటివ్ కానీ దీన్ని నెగిటివ్ కానీ ఇస్తాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ లోడ్ వోల్టేజ్ అనేటువంటిది నెగిటివ్ లోడ్ వోల్టేజ్ రీచ్ అవుతుంది. అప్పుడు పవర్ సప్లై అనేటువంటిది ఇట్లా ఫ్లో అయ్యి ఇట్లా వచ్చి N2కి వచ్చి ఇట్లా రివర్స్ వస్తుంది. ఓకేనా. అది ఒక ఆపరేషన్. ఇది నెగిటివ్ ఎన్వలప్లో ఉంటుందన్నమాట. ఓకేనా. మనం డిస్కస్ చేసుకుంటాం తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ ఈ లూప్ అయిపోయింది. ఇప్పుడు ఈ లూప్ తీసుకుంటున్నాం. ఈ లూప్ తీసుకున్నప్పుడు నీకేమవుతుందంటే ఫస్ట్ బి అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ దాన్ని పాజిటివ్ టెర్మినల్ తీసుకుంటాం. ఈ ఓని నెగిటివ్ టెర్మినల్ తీసుకుంటాం. అంటే బి ఈజ్ ఏ పాజిటివ్ టెర్మినల్ విత్ రెస్పెక్ట్ టు ఓ. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ P2 అనేటువంటిది టర్న్ ఆన్ అవుతుంది. దీనికి ఇది రివర్స్ బయాస్ కాబట్టి N2 అనేటువంటిది టర్న్ ఆఫ్లో ఉంటుంది. లేదా ఫోర్స్డ్ కాంపిటీషన్ ద్వారానే దీన్ని టర్న్ ఆఫ్ చేస్తాము. నెక్స్ట్ ఈ N1 అనేటువంటిది కూడా టర్న్ ఆఫ్లో ఉంటుంది. ఈ P1 కూడా టర్న్ ఆఫ్లో ఉంటుంది. ఓకేనా. ఓన్లీ P2 అనేటువంటిది మాత్రమే టర్న్ ఆన్లో ఉంటుంది. అప్పుడు ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఈ P2 థైరిస్టర్ నుంచి ఇలా వెళ్ళి లోడ్కి ఇలా రీచ్ అవుతుంది. అప్పుడు ఇలా రీచ్ అయినప్పుడు పాజిటివ్ ఎన్వలప్లో ఉంటుంది అనమాట లోడ్ వోల్టేజ్. ఓకేనా. లోడ్ అంటే అవుట్పుట్ లోడ్ దగ్గర అవుట్పుట్ వోల్టేజ్ అనేటువంటిది పాజిటివ్ ఎన్వలప్లో ఉంటుంది అనమాట. ఇలా ఫ్లో అయ్యి మళ్ళీ ఇట్లా రిటర్న్ వచ్చేస్తుంది. ఓకేనా. అదొకటి. నెక్స్ట్ P2ని టర్న్ ఆఫ్ చేసి బై యూజింగ్ ఫోర్స్డ్ కాంపిటీషన్. దెన్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు టర్న్ ఆన్ ది N1 థైరిస్టర్. బట్ హియర్ పొలారిటీస్ ఆర్ ఇంటర్చేంజ్. బి అనేటువంటిది నెగిటివ్ చేసి ఓ అనేటువంటిది పాజిటివ్ చేసినప్పుడు నీకేమవుతుంది అంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్ నీకేమవుతుంది అంటే ఈ లోడ్ వోల్టేజ్ దగ్గర నెగిటివ్ ఎన్వలప్ వోల్టేజ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా. అప్పుడు ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది లోడ్ నుంచి ఇట్లా రివర్స్ డైరెక్షన్లో ఇలా ఫ్లో అయ్యి N1కి ఫ్లో అయ్యి ఇట్లా వచ్చేస్తుంది.
ఓకేనా. ఇక్కడ ఈ 4 ఆపరేషన్స్ జరుగుతాయి. అంటే ఒకసారి P1 అనేటువంటి టర్న్ ఆన్ ఉంటే రిమైనింగ్ 3 కూడా టర్న్ ఆఫ్లో ఉంటాయి. ఇంకొకసారి N2 అనేటువంటిది టర్న్ ఆన్లో ఉన్నప్పుడు రిమైనింగ్ 3 టర్న్ ఆఫ్లో ఉంటాయి. నెక్స్ట్ దీనికి వచ్చేటప్పటికి P2 అనే టర్న్ ఆఫ్లో ఉంటే రిమైనింగ్ అన్నీ కూడా టర్న్ ఆఫ్లో ఉంటాయి. నెక్స్ట్ N2 అనేటువంటిది N1 అనేటువంటి టర్న్ ఆన్లో ఉంటే రిమైనింగ్ ఆల్ 3 థైరిస్టర్స్ కూడా టర్న్ ఆఫ్లో ఉంటాయి. ఓకేనా. ఇక్కడ మనము ఏని ఒకసారి పాజిటివ్ టెర్మినల్, ఓని నెగిటివ్ టెర్మినల్, ఓని పాజిటివ్ టెర్మినల్, ఏని నెగిటివ్ టెర్మినల్, బీని పాజిటివ్ టెర్మినల్, ఓని నెగిటివ్ టెర్మినల్, ఓని పాజిటివ్ టెర్మినల్, బీని నెగిటివ్ టెర్మినల్, ఇట్లా పవర్ సప్లైని ఇంటర్చేంజ్ చేసుకుంటూ తీసుకుంటాం అనమాట. సో దాన్నే ఒకసారేమో ఇక్కడ పాజిటివ్ ఎన్వలప్లో అవుట్పుట్ వోల్టేజ్ అనేటువంటిది వస్తే ఇంకొకసారి నెగిటివ్ ఎన్వలప్లో అవుట్పుట్ వోల్టేజ్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఎన్నిసార్లు అంటే మనకి ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఎన్నిసార్లు వేరీ అవ్వాలి. ఇప్పుడు ఒక హాఫ్ సైకిల్లో 3 టైమ్స్ వేరియబుల్ వోల్టేజ్ కావాలి అనుకో, 3 టైమ్స్ మనం టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ చేస్తూ ఉంటాం అనమాట థైరిస్టర్స్ని. ఓకేనా. అంటే ఒకసారి పాజిటివ్ P1 టర్న్ ఆన్ చేస్తే ఇంకొకసారి N2ని టర్న్ ఆన్ చేస్తాం, N2ని టర్న్ ఆఫ్ చేస్తే P1 టర్న్. ఆల్టర్నేటివ్గా మనం ఏం చేస్తాము, ఎన్నిసార్లు మనం వోల్టేజ్ని వేరీ చేయాలనుకుంటున్నామో అన్నిసార్లు టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ చేయడం ద్వారా ఈ థైరిస్టర్స్ని డిఫరెంట్ వేరియబుల్ లెవెల్ ఆఫ్ వోల్టేజెస్ని మనము ఇక్కడ జనరేట్ చేస్తాం అనమాట. బేసికల్గా ఇక్కడ మనం జనరేట్ చేసేటువంటి దాంట్లో వచ్చేటప్పటికి ఒక ఫ్రీక్వెన్సీ అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది 6 టైమ్స్ ఆఫ్ సోర్స్ వోల్టేజ్గా మనము వేరియబుల్ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తాం అనమాట. అంటే ఒక ఫుల్ సైకిల్కి 6 టైమ్స్ ఇన్పుట్ సప్లై ఫ్రీక్వెన్సీని మనం వేరీ చేస్తాం అనమాట. అది ఎట్లా మనం చూద్దాం ఇప్పుడు ఇక్కడ. For understanding the operating principle of step-up device, the load is assumed to be resistive. Step-up cycloconverter requires forced commutation. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి థైరిస్టర్స్ని మనం టర్న్ ఆన్ చేయడానికి గేట్ యూజ్ అవుతుంది, టర్న్ ఆఫ్ చేయడానికి మనం ఇక్కడ ఫోర్స్డ్ కామ్యుటేషన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. దెన్ నెక్స్ట్, the basic principle of step-up device is described here. First for midpoint, another one is bridge type of cycloconverter. ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటున్నది midpoint of cycloconverter. The above figure shows step up midpoint cycloconverter. It consists of a single phase transformer with mid tap అంటే ఇది మొత్తం కూడా సెకండరీ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్కి, దాంట్లో మిడ్ పాయింట్లో మనం ట్యాపింగ్ని కనెక్ట్ చేసాం అనమాట. అది కూడా ఓ అనేటువంటి ఒక టెర్మినల్కి. ఓకేనా. సెకండరీ వైండింగ్ అండ్ 4 థైరిస్టర్స్, ఇక్కడ 4 థైరిస్టర్స్ ఉన్నాయి. P1, N1, P2, N2 అవే ఇక్కడ చెప్తాడు అనమాట. 2 ఆఫ్ ది థైరిస్టర్స్ P1 and P2 ఆర్ పాజిటివ్ గ్రూప్ అండ్ ద అదర్ 2 ఆర్ N1 and N2 ఆర్ N2 ఫర్ ది నెగిటివ్ గ్రూప్. అంటే P1 and P2 థైరిస్టర్స్ అనేవి పాజిటివ్ గ్రూప్ సంబంధించింది. ఈ 2 టర్న్ ఆన్లో ఉంటే కనుక పాజిటివ్ ఎన్వలప్లో మనకి వేరియబుల్ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది జనరేట్ అవుతుంది అనమాట. అది N1, N2 అనేటువంటిది టర్న్ ఆన్లో ఉంటే, థైరిస్టర్స్ టర్న్ ఆన్లో ఉంటే నెగిటివ్ ఫ్రీక్వెన్సీ లెవెల్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్, లోడ్ ఈజ్ కనెక్టెడ్ బిట్వీన్ ఏ సెకండరీ వైండింగ్ మిడ్ పాయింట్ O అండ్ టెర్మినల్ ఏ. లోడ్ అనేటువంటిది ఓకి ఏకి మధ్యలో కనెక్ట్ అయ్యింది అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా. దెన్ విల్ గో ఫర్ ఆపరేషన్ మిడ్ పాయింట్ cycloconverter ఆపరేషన్. హియర్ అవర్ మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ F0 ఈజ్ 6 టైమ్స్ ఆఫ్ ది సప్లై ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఒక ఫుల్ వేవ్ సైన్ వేవ్ అయితే ఆ ఫుల్ సైన్ వేవ్ని మనము 6 టైమ్స్గా కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. అంటే 6 టైమ్స్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తున్నాం ఇక్కడ. ఒకవేళ నీకు 12 టైమ్స్ సప్లై ఫ్రీక్వెన్సీ కావాలి అంటే అప్పుడు 12 టైమ్స్ మనము థైరిస్టర్స్ని టర్న్ ఆన్ చేసి టర్న్ ఆఫ్ చేయాలన్నమాట. అంటే ఫోర్స్డ్ కామ్యుటేషన్ యూజ్ చేసుకుని టర్న్ ఆఫ్ చేయాలి, గేట్ టెర్మినల్ యూజ్ చేసుకుని టర్న్ ఆన్ చేయాలి. అట్లా 12 టైమ్స్ చేస్తే మనకి 12 టైమ్స్ సప్లై ఫ్రీక్వెన్సీకి ఈక్వల్గా అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది జనరేట్ అవుతుంది. అంటే అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అనేది 12 టైమ్స్ సప్లై ఫ్రీక్వెన్సీ అవుతుంది అనమాట. ఓకేనా.
అది మనకి ఇక్కడ మనం చేసేది. ఇక్కడ మనం ఓన్లీ అవుట్పుట్ ఫ్రీక్వెన్సీని 6 times ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీగా మనం తీసుకుంటున్నాం, అంటే కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. డ్యూరింగ్ ది పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ సప్లై వోల్టేజ్ టెర్మినల్ ఏ ఈజ్ పాజిటివ్ విత్ రెస్పెక్ట్ టు టెర్మినల్ బి. అదే నేను ఇక్కడ చెప్పాను, మనం ఏదైతే ఆపరేషన్ డిస్కస్ చేసుకున్నామో దీంట్లో ఫస్ట్ ఇది పాజిటివ్ టెర్మినల్ విత్ రెస్పెక్ట్ టు బి అనేటువంటి టెర్మినల్తో పోల్స్తే ఫస్ట్ అది పాజిటివ్. సో ద పాజిటివ్ హాఫ్ సైకిల్ బోత్ SCR P1 అండ్ N2 ఆర్ ఫార్వర్డ్ బయాస్ ఫ్రమ్ omega t is equal to 0 to omega t equal to pi అనమాట. If SCR P1 is turned on at omega t is equal to 0 degrees, so that load voltage is positive with terminal A positive and 0 negative. I mean 0 in the sense O is negative. సో ఇక్కడ ఒమేగా టీ ఈక్వల్ టు 0 degrees. స్టార్టింగ్లో వేవ్ ఫామ్ అనేది 0 degrees నుంచి స్టార్ట్ అయితే అక్కడ P1 అనేటువంటి థైరిస్టర్ అనేది టర్న్ ఆన్లో ఉన్నప్పుడు మనకి పాజిటివ్ టెర్మినల్ విత్ ఏ అనేటువంటిది పాజిటివ్ అవుతుంది, ఓ అనేటువంటిది నెగిటివ్ అవుతుంది. ఈ రెండింటి మధ్య జనరేట్ అయ్యేటువంటి అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో అది పాజిటివ్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు. ద లోడ్ వోల్టేజ్ నౌ ఫాలోస్ ది పాజిటివ్ ఎన్వలప్ ఆఫ్ ది సప్లై వోల్టేజ్తో కంపారిజన్ చేస్తే ఏదైతే మనకి లోడ్ వోల్టేజ్ ఉందో అది పాజిటివ్ ఎన్వలప్లో జనరేట్ అవుతుంది అనమాట. ఇఫ్ వీ క్యాన్ టర్న్ ఆఫ్ P1 థైరిస్టర్ బై యూజింగ్ ఫోర్స్డ్ కమ్యుటేటెడ్ ఎట్ ఇన్స్టెంట్ ఒమేగా T1 అండ్ టర్న్ ఆన్ N2 థైరిస్టర్ని టర్న్ ఆన్ చేసి ఈ P1 అని టర్న్ ఆఫ్ చేసినప్పుడు ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్కి మనం రివర్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు నెగిటివ్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది, అంటే నెగిటివ్ ఎన్వలప్లో అవుట్పుట్ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అది ఇక్కడ చెప్తున్నాడు. turn on N2 thyristor so that load voltage is negative with terminal O positive and A negative. The load output voltage traces the negative envelope of the supply voltage లో నెగిటివ్ ఎన్వలప్లో లోడ్ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సిమిలర్గా అదేవిధంగా నీకేం చేస్తున్నామంటే ఇప్పుడు P1 అండ్ N2 అంటే దీన్ని రెండింటిని టర్న్ ఆఫ్ చేసేస్తున్నాము. ఇప్పుడు ఈ రెండింటిని ఆపరేట్ చేస్తాం అనమాట. అంటే N1 P2ని ఆపరేట్ చేస్తాం. అప్పుడు మనం O అండ్ B ఈ రెండు టెర్మినల్స్ని ఒకసారి B పాజిటివ్ ఇంకోసారి O పాజిటివ్గా తీసుకొని జనరేట్ చేస్తాం అనమాట. అది ఇక్కడ చెప్తున్నాడు. దీస్ P1 అండ్ N2 థైరిస్టర్స్ ఆర్ రిపీటెడ్లీ టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ అంటిల్ ఒమేగా T ఈక్వల్ టు పై ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ పీరియడ్ బేస్డ్ ఆన్ దట్ రిక్వైర్డ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ఆర్ స్టెప్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ లెవెల్స్. ఈ P1 అండ్ P2 ఇంతకుముందు మనం ఫస్ట్ ఆపరేషన్లో P1 అండ్ N2 ఆపరేట్ చేసాం కదా, ఏ టెర్మినల్ పాజిటివ్ గాను ఇది నెగిటివ్ కానీ ఇది పాజిటివ్ కానీ ఇది నెగిటివ్ కానీ చేసినప్పుడు దీన్ని ఆల్టర్నేటివ్గా మనం ఆపరేట్ చేస్తే అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ మనకి 6 times కావాలి కాబట్టి మనం ఫస్ట్ హాఫ్ సైకిల్కి 3 times టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ చేసి అప్ టు ఎక్కడ వరకు ఒమేగా T ఈక్వల్ టు పై వరకు, ఒమేగా T ఈక్వల్ టు పై వరకు అంటే ఒక హాఫ్ సైకిల్కి అనమాట. ఒక హాఫ్ సైకిల్ ఇంటర్వెల్కి మనం ఎన్నిసార్లు టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని మనకి స్టెప్ అప్ ఫ్రీక్వెన్సీ లెవెల్ అనేటువంటిది వేరీ అవుతుంది అనమాట. సేమ్ అదేవిధంగా సిమిలర్గా మనకి నెక్స్ట్ హాఫ్ సైకిల్కి కూడా తీసుకుంటాం. నెక్స్ట్ హాఫ్ సైకిల్కి కూడా మనం ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ హాఫ్ సైకిల్కి అంటే ఎట్లా తీసుకుంటాము, ఇప్పుడు P1 అండ్ N2 అయిపోయింది కాబట్టి ఇప్పుడు P2 అండ్ N1ని ఆపరేట్ చేస్తాం అనమాట. ఫస్ట్ P2ని ఆపరేట్ చేస్తాము, తర్వాత దీన్ని ఫోర్స్డ్ కాంపిటీషన్ ద్వారా టర్న్ ఆఫ్ చేసి దీన్ని టర్న్ ఆన్ చేస్తాం అనమాట. సో అదే ఇక్కడ మనం ఇక్కడ రాస్తున్నాం. ఆఫ్టర్ ఒమేగా T ఈక్వల్ టు పై టెర్మినల్ B ఈజ్ పాజిటివ్ విత్ రెస్పెక్ట్ టు టెర్మినల్ A, బోత్ SCR P2 అండ్ N1 ఆర్ ఫార్వర్డ్ బయాస్ ఫ్రమ్ ఒమేగా T ఈక్వల్ టు పై టు 2π అంటే ఈ ఫస్ట్ హాఫ్ సైకిల్ 0 నుంచి పై వరకు అయితే నెక్స్ట్ హాఫ్ సైకిల్ పై నుంచి 2π వరకు అనమాట. ఆ 2π వరకు మనం ఏం చేస్తాము, దీన్ని ఆపరేట్ చేస్తాం. ఎట్ ఒమేగా T ఈక్వల్ టు పై N2 ఈజ్ ఫోర్స్డ్ కమ్యుటేటెడ్ అండ్ ఫార్వర్డ్ బయాస్ SCR P2 ఈజ్ టర్న్ ఆన్. P2 అనేటువంటిది టర్న్ ఆన్లో ఉంటుంది అనమాట. ఒమేగా T ఈక్వల్ టు 1/2fs ప్లస్ 1/2f0 P2 ఈజ్ ఫోర్స్డ్ కమ్యుటేటెడ్ అండ్ ఫార్వర్డ్ బయాస్ SCR N1 ఈజ్ టర్న్ ఆన్. In this manner, thyristor P1 and N2 are
first half cycle and P2 and N1 is the second half cycle, and so on, are switched alternatively between positive and negative envelope at high frequency. As a result, output voltage of frequency F0 higher than the supply frequency Fs. ఓకేనా, ఇదే ఇప్పుడు చూడండి, ఇదేమో P1 and N1, ఇదేమో N2 and P2. Positive P1 and P2 are positive envelope and N1 and N2 are negative envelope. ఓకే, సో అంటే ఏమైంది, మనం ఫస్ట్ టైము P1 అండ్ N2ని టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ చేస్తాం అనమాట. అంటే ఈ ఫస్ట్ హాఫ్ సైకిల్లో మనకి P1 ఒకసారి N2ని ఒకసారి ఆల్టర్నేటివ్గా టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ చేస్తాం. P1 ఆన్లో ఉన్నప్పుడు N2 అనేటువంటిది ఆఫ్లో ఉంటుంది, ఈ N2 అనేటువంటిది ఆన్లో ఉన్నప్పుడు P1 అనేది టర్న్ ఆఫ్లో ఉంటుంది. ఆ విధంగా నీకేమవుతుంది అంటే ఆల్టర్నేటివ్గా P1 అనేది టర్న్ ఆన్లో ఉన్నప్పుడు ఒకసారి మనకి ఇక్కడ పాజిటివ్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకేనా, అంటే అవుట్పుట్ వోల్టేజ్ కూడా మ్యాక్సిమం అవుట్పుట్ వోల్టేజ్ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే నీకు ఈ P1 అనేటువంటి టర్న్ ఆఫ్ అయిపోయి N2 అనే టర్న్ అవుతుందో అప్పుడు ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్ కదా, ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్. ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్ N2 అనేటువంటిది ఫ్రీక్వెన్సీ అనేటువంటిది మ్యాక్సిమం వస్తుంది, అవుట్పుట్ వోల్టేజ్ కూడా మ్యాక్సిమం వస్తుంది అనమాట. ఎప్పుడైతే N2 అనే టర్న్ ఆఫ్ చేస్తామో P1 అనే టర్న్ ఆన్ అయితే P1 అనేది మ్యాక్సిమం అవుట్పుట్ వోల్టేజ్ని రీచ్ అవుతుంది. మళ్ళీ అగైన్ N2, మళ్ళీ అగైన్ P1, అగైన్ N2. అట్లా మనకి ఎన్ని లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కావాలి, ఇక్కడ చూడండి మనకి 1 2 3 పాజిటివ్ హాఫ్ సైకిల్లో 3, నెగిటివ్ హాఫ్ సైకిల్లో 3, అందుకే అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది 1 2 3 4 5 6 టైమ్స్ ఆఫ్ ది ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ అనమాట. సేమ్ అదేవిధంగా ఫర్ నెక్స్ట్ థైరిస్టర్స్కి కూడా 3 టైమ్స్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అండ్ 3 టైమ్స్ నెగిటివ్ హాఫ్ సైకిల్, 6 టైమ్స్. ఓకేనా, ఒక ఫుల్ సైకిల్ మనం తీసుకున్నట్లయితే ఆ ఫుల్ సైకిల్ కూడా 6 టైమ్స్. అంటే P1 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 N1 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 N2 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 P2 P2 P2. అట్లా మనం ఏం చేస్తాము అంటే ఎన్నిసార్లు మనకి అంటే మనం వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఆర్ అదర్వైజ్ వేరియబుల్ అవుట్పుట్ వోల్టేజ్ అనేటువంటిది ఎన్ని టైమ్స్ వేరీ చేయాలి అంటే ఇచ్చినటువంటి సప్లై వోల్టేజ్ అనేటువంటిది ఒక పీక్ యాంప్లిట్యూడ్ అయితే అంటే ఇది మొత్తం కూడా ఒక హాఫ్ సైకిల్, ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్, ఇది మొత్తం ఒక ఫుల్ సైకిల్, ఒకటే యాంప్లిట్యూడ్ అట్ పీక్ మ్యాగ్నిట్యూడ్. ఓకేనా, దాన్ని మనం ఏం చేస్తున్నాము డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ కింద ఆర్ అదర్వైజ్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ వోల్టేజెస్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. అదే ఇది ఫిక్స్డ్ వోల్టేజ్ అయితే ఏసీ వోల్టేజ్ అయితే దాన్ని మనము డిఫరెంట్ లెవెల్ వేరియబుల్ వోల్టేజెస్ కింద ఏసీ వోల్టేజెస్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. దాన్ని మనం ఇక్కడ ఏసీ ఫిక్స్డ్ ఏసీ టు వేరియబుల్ ఏసీ అని అంటున్నాం అనమాట. ఓకేనా, సో ఫిక్స్డ్ ఏసీ టు వేరియబుల్ ఏసీ కన్వర్షన్ అంటే ఈ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ వోల్టేజెస్ని మనం ఇక్కడ జనరేట్ చేస్తాం బై యూజింగ్ టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ ది థైరిస్టర్స్. అది కూడా మనకి ఎన్నిసార్లు ఎన్ని వేరియబుల్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఆర్ ఎన్ని వేరియబుల్ అవుట్పుట్ వోల్టేజెస్ కావాలనో దాన్ని బేస్ చేసుకొని మనం థైరిస్టర్స్ని అన్నిసార్లు టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, P1 అని టర్న్ ఆన్లో ఉన్నప్పుడు N2 అనేటువంటి టర్న్ ఆన్లో ఉన్నప్పుడు P1 N2 P1 N2 ఆల్టర్నేట్గా ఆపరేట్ చేస్తాము. ఇది ఫస్ట్ సైకిల్కి. నెక్స్ట్ దాంట్లో మనం P2 N1 P2 N1 P2 N1 అదే ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంది. P1 N2 P1 N2 P1 N2 3 టైమ్స్. సేమ్ అదేవిధంగా P2 N1 P2 N1 P2 N1 3 టైమ్స్. దానికి తగ్గట్టుగా వేవ్ ఫామ్ అనేది ఇక్కడ జనరేట్ అయింది. ఇది మనకు వచ్చినటువంటి ప్రిన్సిపల్ ఆపరేషన్ ఆఫ్ సింగిల్ ఫేజ్ సైక్లో కన్వర్టర్ విత్ మిడ్ పాయింట్ స్టెప్ అప్ సైక్లో కన్వర్టర్. ఓకే.